గద్వాల్. ఈ పేరు వినగానే ఏదో తెలియని వీరత్వం గుర్తుకు వస్తుంది. అలాంటి గద్వాల్ చరిత్రను తెలుసుకుందాం. గద్వాల్ కోట మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గద్వాల్ సంస్థానం తుంగభద్ర, కృష్ణానదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు పల్లవులకు జరిగిన యుద్ధంలో పెద్ద భూపాలుడు గదను, వాలువును ఉపయోగించటంతో ఈ కోటకు గద్వాల్ అనే పేరు వచ్చింది. పద్నాలుగవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత ఈ గద్వాల్ సంస్థానాధీశులు బహుమని సామ్రాజ్య సామంతులు అయ్యారు. వంశ చరిత్ర ప్రకారం గద్వాలను 1553 నుండి 1704 వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి, కుమార వీరారెడ్డి పరిపాలించారు. ఈ కోటను క్రీస్తు శకం 1662 రాజా పెద్ద సోమ భూపాలుడు నిర్మించారు. ఈ కోట నిర్మాణం మొత్తం మట్టితో మరియు రాళ్లతో జరిగిందని చెబుతారు. బయట నుంచి చూడటానికి శిథిలావస్థలో మట్టి కోటలా కనిపిస్తున్నా లోపల కోట మాత్రం రాళ్లతో కట్టబడి ఉంది. వర్షాకాలంలో మట్టి గోడ కూలిపోయినా రాతి గోడ ఎంతో దృఢంగా ఉంటాయి. కోట ప్రవేశ ద్వారంకు పశ్చిమ వైపు నుండి ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు కోట చుట్టూ కందకాలు కూడా ఉన్నాయి. ఈ కోటలో 90 అడుగుల ఎత్తుగల గాలిగోపురం కలిగిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఆలయ గోడలపైన చక్కటి శిల్పకళ, గాలిగోపురం ఈ కోటకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూడూరు స్థావరం మరమ్మతులు చేస్తుండగా కొన్ని గుప్త నిధులు లభించినప్పుడు కోట శత్రు దుర్భేద్యంగా ఉండాలని కోటను నిర్మించారు. ఈ కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురవగా కేశవాచారి అనే బ్రాహ్మణుణ్ణి బలిచ్చి ఆ పాప పరిహారానికై కోటల చెన్నకేశవ స్వామి దేవాలయం నిర్మించారని ప్రచారంలో ఉంది. అలా గద్వాల్ వంశీకులకు చెన్నకేశవ స్వామివారు ఇలవేల్పు దైవంగా పూజలందుకున్నారు. గద్వాల్ రాజు అయిన వీరారెడ్డికి మగ సంతానం లేకపోవడంతో తన కుమార్తెకు వివాహం చేసి అల్లుడు పెద్దరెడ్డిని ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరారెడ్డి గారి తరువాత అల్లుడు పెద్దిరెడ్డి నారాగౌడయ్యారు. పెద్దరెడ్డికి 2 కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి. ఇతనినే సోమనాద్రి లేదా సోమన భూపాలుడు అని కూడా పిలుస్తారు.
ఆయన తరువాత రాజ్యాన్ని చిన్నవాడైన సోమన భూపాలుడు పరిపాలించసాగాడు. ఢిల్లీ పీఠంపై బహదూర్ షా బలహీనపడిన కాలంలో హైదరాబాద్ నవాబు తన సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. హైదరాబాద్ రాజ్యానికి అంతర్భాగంగా ఉన్న ఈ గద్వాల్ సంస్థానం ఢిల్లీ రాజుకు అనుసంధానంగా పరిపాలించసాగారు. ఇది సహించినటువంటి హైదరాబాద్ నిజాం రాజు తన సేన అయిన దిలీప్ భానుని ఉసిగొల్పి గద్వాల్ కోటపై దండయాత్రకు పంపించారు. దిలీప్ భానుడి సేనకు సోమనాథుడి సేనకు కర్నూలు సమీపంలో ఉన్న నిడుదూర్ అనే గ్రామం దగ్గర భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గద్వాల్ సామ్రాజ్యాధిపతి అయినటువంటి సోమనాద్రి వీరమరణం పొందారు. అయితే సోమన్న పెద్ద భార్య రాణి లింగమ్మ నిజాం రాజుతో సంధి కుదుర్చుకొని పాలన కొనసాగించింది. అంతేకాకుండా రాజాభరణాలు రద్దు చేసిన తరువాత 1962లో జిల్లాలో మొట్టమొదట నిర్మించిన డిగ్రీ కళాశాల ఈ కోటలోనే ఏర్పాటు చేశారు. ఆ డిగ్రీ కళాశాల పేరు కూడా మహాలక్ష్మి ఆదిరాణి దేవమ్మ కళాశాలగా రాణిగారి పేరు పెట్టారు. అంతేకాకుండా గద్వాల్ బనారస్ జెర్రీ చీరలకు పుట్టినిల్లు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. మహారాణి అయిన ఆదిలక్ష్మి గారు అప్పట్లోనే 2 చేనేత కార్మికులను ఉత్తరప్రదేశ్లోని వారణాసికి పంపి బెనారస్ జెర్రీ చీరల తయారీకి కావలసిన శిక్షణ ఇప్పించారు. ఇప్పటికీ ఈ గద్వాల్ చీరలు అంటే పక్క రాష్ట్రాల వారే కాదు, వివిధ దేశాల వారు కూడా మక్కువ చూపుతారు.